బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జువైనల్ హోమ్ లో పర్యవేక్షకుడి దారుణాలు బయటపడ్డాయి. చిన్నారులను కాపాడాల్సిన పర్యవేక్షకుడే కామందుడిగా మారాడు. సైదాబాద్ జైల్ ఘాటంలోని వీధి బాలుర గృహంలో లైంగిక దాడి చేశాడు. 6 బాలురును లైంగికంగా వేధిస్తున్నాడు. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలుడు తల్లికి చెప్పడంతో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఇక జువైనల్ హోమ్ కి వెళ్లను అంటూ చిన్నారి మాటలతో తల్లికి అనుమానం కలిగింది. ఆరా తీయటంతో ఘోరాలు బయటకొచ్చాయి. తల్లి ఫిర్యాదుతో సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొదట ఒక్క బాలుడిపైనే దాడి చేశాడనుకున్నారు. కానీ విచారణలో మరో 5 బాధితులకు బయటకు రావటం జరిగింది. రైట్, ఇక హైదరాబాద్ లోని జువైనల్ హోమ్ లో పర్యవేక్షకుడి దారుణాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్న దసరా సెలవులకి ఇంటికి వచ్చిన ఒక బాలుడు తన తల్లితో మళ్ళీ నేను జువైనల్ హోమ్ కి వెళ్ళను అంటూ కూడా తన బాధని తల్లికి చెప్పడం జరిగింది. ఇక దీంతో సైదాబాద్ పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా విచారణ చేస్తే చిన్నారులను కాపాడాల్సిన పర్యవేక్షకుడే కామందుడిగా మారినట్లు, వాళ్లపైన లైంగిక దాడికి దిగినట్టు, లైంగికంగా వాళ్ళని వేధిస్తున్నట్లు కూడా విచారణలో భాగంగా బయటకు వచ్చింది. అయితే మొదటగా ఒక బాలుడిపై ఈ విధంగా దాడి చేశారని చెప్పి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇక విచారణలో భాగంగా 6 బాలురపైన ఈ లైంగిక వేధింపులు కానీ లైంగిక దాడి చేస్తున్నట్లు కూడా విచారణలో బయటకు రావడం జరిగింది. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, మనం చూస్తున్నాం ఇప్పటికే మొత్తం 6 బాలురపై ఇదే విధంగా దాడికి దిగబడినట్టు, లైంగికంగా వేధిస్తున్నట్లు కూడా విచారణలో భాగంగా తెలిసిన విషయమే. అయితే అతని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఇంకా విచారణలో ఎటువంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి? బాలసదన్, సైదాబాద్లోని బాలసదన్లో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. 6 బాలురపైన లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి బాలసదన్లో 6 మందిపై లైంగిక దాడి పడ్డ ఘటన ప్రెజెంట్ అయితే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చేసింది కూడా, ఈ ఘటనకి పాల్పడ్డ వ్యక్తి కూడా ఇందులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ గార్డ్గా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మొదటిగా ఒక బాలుడు దీనికి సంబంధించి అస్వస్థకు గురి కావడం, ఆ తర్వాత అంటే అతనిపైన ఎప్పుడైతే లైంగిక దాడికి పాల్పడ్డాడో గత కొంతకాలంగా కూడా అతనిపైన లైంగిక దాడికి పాల్పడుతూ వచ్చాడు. పాల్పడుతున్న క్రమంలోనే అతను అస్వస్థకు గురయ్యారు. ఎప్పుడైతే అస్వస్థకు గురైన అనంతరం అతన్ని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన క్రమంలోనే ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్కి తరలించిన తర్వాత వైద్యులు అతనిపైన లైంగిక దాడికి పాల్పడ్డారు, లైంగికంగా అతన్ని వేధించారని చెప్పేసి వైద్యులు చెప్పడంతో, వైద్యులు ఇచ్చిన సమాచారంతో తల్లి ఆ బాబుని అడగగా ఏం జరిగిందని చెప్పగా, ఆ తర్వాత తను ఇలా జరిగిందని చెప్పేసి స్టాఫ్ గార్డ్ అందులో పనిచేస్తున్న వ్యక్తి నా పైన లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి చెప్పిన అనంతరం తను తన ఇంటి దగ్గర స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే 0 FIR ఫైల్ చేసుకొని సైదాబాద్ పోలీసులకి ఆ కేసును అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా, ఆ స్టాఫ్ గార్డ్ని సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా మొదటిగా ఒక వ్యక్తి ఒక బాలుడే అనుకున్న పోలీసులు ఆ తర్వాత విచారణ అనంతరం మొత్తం 6 మంది పైన ఈ స్టాఫ్ గార్డ్ లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వేగవంతం చేశారు దర్యాప్తు. ముఖ్యంగా ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన స్టాఫ్ గార్డ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్టాఫ్ గార్డ్తో పాటు మరో 2 కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి బాలసదన్లో పిల్లలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ సంరక్షణకు సంబంధించి కావచ్చు, చాలా వరకు పర్యవేక్షణలో వైద్యుల పర్యవేక్షణ అనేది రోజు జరగాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు కూడా వారిపైన దృష్టి ఎప్పుడు పెడుతూ ఉంటారు. అలాంటిది వైద్యులకు సంబంధించి పర్యవేక్షణ లేకపోవడం, ఆ తర్వాత పలు అనుమానాలకు అయితే ప్రజెంట్ దారితీస్తుందని చెప్పాలి. అంటే ముఖ్యానికి ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇంతటి దారుణానికి వడిగట్టినటువంటి స్టాఫ్ గార్డ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బాలులపైన, చిన్న పిల్లలపైన ఇలాంటి లైంగిక దాడి చేయడం అనేది ప్రజెంట్ సంచలనంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా బాలసదన్లో ఉన్నటువంటి బాలులపైన ఇలాంటి ఘటనకి చోటు చేసుకోవడం, ఇలాంటి దారుణానికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పేసి, అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే స్థానికులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అనిల్.